भस्मभूषितांग शिवा चंद्रशेखरा भस्मभूषितांग शिवा चंद्रशेखरा आलनेत्र शूलधारी
लक्ष्मीपते
वसुदेवारोहमर्दनं देवकी परमानन्दं कृष्णो वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै ఫోటోలు కూడా దిగి సంక్షిప్తంగా తెలియజేస్తూ ఉన్నాం. జ్ఞానము అంటే వస్తువులు వ్యక్తులకు సంబంధించిన జ్ఞానం కాదు. వస్తువులు వ్యక్తులు ఒకప్పుడు నుండి మరి ఒకప్పుడు లేకపోలేదు. కాబట్టి ఆత్మజ్ఞానం పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ అధ్యాయంలో తెలియజేయడం అంటూ జరిగింది. ఈ యొక్క అధ్యాయము భగవద్గీతకు కేంద్ర బిందువు అయి ఉన్నది. జ్ఞానము కలిగగానే మనం
మంచుగడ్డ ఏ విధంగా కరిగిపోతుందో యజ్ఞ స్వరూపాలు కర్మలు యజ్ఞ స్వరూపంగా మారిపోతాయి అనేటువంటి విజ్ఞాని గురించి భగవంతుడి ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. జ్ఞానం కలగడానికి దూరం తగ్గిపోతుంది. సదాగాన వ్యక్తుల సమీపంలో అద్వైత అనుభూతిని అందిస్తుంది. కాబట్టి అద్వైతం అంటే జీవుడు దేవుడు అనేటువంటి ఒక భావన స్ఫురింపజేసేది అద్వైత సిద్ధాంతము. దాని గురించి ఈ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. 2వ అధ్యాయంలో సదనమయ్యే యుద్ధానికి గతించడానికి అర్జునుడు ఎలా సిద్ధపడ్డాడు, అది ఎలా అనుచితమో దాని గురించి తెలియజేయడం జరిగింది. దేహాదులు అనిత్యమని, దేహంలో ఉన్న ఆత్మ నిత్యమని, సత్యమని, శాశ్వతమని, దాని తావుక లేవని, ఒకప్పుడు నుండి మరి ఒకప్పుడు లేకపోలేదని దాని గురించి తెలిసి జ్ఞాన ఆవేశకుల గురించి తెలియజేయడం జరిగింది. 3వ అధ్యాయంలో కర్మయోగం ప్రతివాడు కర్మ చేయకుండా ఉండవలసిందే. కర్మ చేయకుండా ఎవరిని కూడా ఉండలేదు. నిష్ణామకంగా పరాపేక్ష రహితంగా ఉన్నప్పుడే యోగంగా మాతది అనేటువంటి దాని గురించి భగవంతుడు కర్మలో దోషం లేదు, నీ భావనలో దోషం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గురించి ఈ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. ప్రతివాడు జ్ఞానవంతుడు, జ్ఞానం లేనివాడు ఏమిటి? కామం అనేటువంటిది జ్ఞానము కనకాలి సూర్యుని ముందు మంచుగడ్డ కరిగిపోవడం అనే ఈ యొక్క యజ్ఞములు అనేటువంటి సర్వకంగా మారిపోతాయి. పిండం మావుచే కప్పబడినట్లు, అగ్ని గురించి కప్పబడినట్లు, పొగ అగ్నిచే కప్పబడినట్లు కామం అనేటువంటి జ్ఞానానికి ప్రతిబంధంగా ఉంది. కామాన్ని జయించడం దుష్కృతమైనప్పటికైనా కానీ సాధన ద్వారా అట్టి కామాన్ని జయించవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడు తెలియజేయడం జరిగింది. సూర్యుడు ముందు మంచుగడ్డ ఎలా కరిగిపోతూ జ్ఞానం కలగగానే ఈ కర్మలు యజ్ఞ స్వరూపంగా మారిపోతాయి. దీనికి అవగాహన అనేటువంటిది అవసరము. అవగాహన నుండి కలిగిన కర్మ అవగాహన కన్నా భిన్నం కాదు. అవగాహన జ్ఞానయోగం శుద్ధిపరుస్తుంది. కర్మ తనంతర తానే శుద్ధి కాదు. కర్మలో దోషం లేదు, నీ భావనలో దోషం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడిలో ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. నయే జ్ఞానేన సదృశం పవిత్ర తత్స్వయం విరుగే కాలేన. జ్ఞానములకు మించినటువంటి పవిత్రమైన వస్తువు ప్రపంచంలో మరొకటి లేదని ఇట్టి జ్ఞానాన్ని మొదలు నేను సూర్యుడికి చెప్పినాను. సూర్యుడు మునుగు చెప్పడం మను విజ్ఞానం ఈ విధంగా రాజవులు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి అట్టి జ్ఞానాన్ని పోయిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తే అప్పుడు అర్జునుడికి సంశయం కలిగి నీ నా జన్మ ఇప్పటిది మరి అతను మనకి ఇట్లా చెప్పడము అది సూర్యుని జ్ఞానం అని అతి ప్రాచీనమైనటువంటి విషయాన్ని ప్రస్తావన అంటే నీ నా జ్ఞానం అనేటువంటిది నీ జన్మ ఇప్పుడు ఆయన సూర్యుడి అతి ప్రాచీనమైనది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి నేను అప్పుడప్పుడు ఆరంభింప చేస్తాను అనేటువంటి విషయాన్ని గురించి కూడా భగవంతుడి ఇందులో ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ధర్మమునకు హాని కలిగినప్పుడు దుష్టులు శిక్షించే శిక్షలు రక్షించే కొరకు ప్రతి యుగమునందు నేను అవతరిస్తాను అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడిలో ధర్మం నశించేదిగా ధర్మం. కాబట్టి దాని తీరుగలుగుతాయి తొలగించవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడిలో తెలియజేయడం జరిగింది. ఒక దీపం ఉన్నది, ఆ దీపం వచ్చి కొడికి కడితే దాని యొక్క పుల్ల తీసి ఆ కొడికి తీసుకెళ్తే దీపంగా వెలిగినట్టు అదేవిధంగా కర్మలు అనేటువంటి యజ్ఞ స్వరూపులుగా మారడానికి ఈ అవగాహన అనేటువంటిది అవసరము అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడిలో ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. మరి పరమాత్మనే మనం జన్మించే కారణం ఏమిటి అనేటువంటి శంక ప్రతి వారికి కలగవచ్చును. ఒకసారి ఒక రాజుగారికి అనుమానం అవుతుంది. సరే, ఇంతమంది పరివారం ఉన్నప్పుడు మరి ఇంతమంది ఇది ఉన్నప్పుడు పరమాత్మనే
అవతరించడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం అనుమానం అడిగితే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఒక 10 నిమిషాల టైం ఇవ్వండి. సరే 10 నిమిషాలు టైం ఇస్తాడు. సరే ఇచ్చిన తర్వాత ఒక నది దగ్గరికి పోతాడు. నది దగ్గరికి పోయిన తర్వాత ఒక నావ ఉంటుంది. నావలో కూడా ఆ రాజుగారి యొక్క పరివారం, అతని యొక్క కొడుకు అందులో ఉంటాడు. ఉన్న తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు కాబట్టి రాజుగారి కుమారుడు చాటుగా దాచి ఆ నదిలో ఒక బండ వారిస్తారు. బండ అంటే పెడేళ్ళు మంచి శబ్దం వస్తుంది. చూసిన తర్వాత అందరూ కనబడుతుంటారు కానీ తన కుమారుడు కనబడడు. కానీ తన కుమారుడు కనబడడం లేదు, ఏది అనేటువంటి విషయాలు ఆయన అంతా అనుమానంతో అంటాడు. మరి ఏమో అందులో పడిపోయేటప్పుడు అటువంటి అనుమానంగా చెప్పి వెంటనే రాజుగారు ఆ నదిలోనికి దూకారు. ఎందుకు? మరి అంత పరివారం ఉంది, అందరూ మిత్రులు ఉన్నారు, అంటే తన యొక్క మమకారం ఆ కోల్పోయినటువంటి ప్రేమతో ఆయన దూకారు. అదేవిధంగా భగవంతుడైన నేను కూడా భక్తులకు అప్పుడప్పుడు అవతరిస్తాను అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు తన యొక్క భక్తుల కొరకు భగవంతుడు అవతారం ఇచ్చి ఈ ధర్మరక్షణ అనేటువంటిది చేయడం అంటూ జరిగింది. సరే ఈ యొక్క గ్లాని ఏర్పడడానికి కారణం ఏమిటంటే అంటే బలహీనమైనటువంటి ఇంద్రియములే. కాబట్టి కర్మేంద్రియములుగా మనం పరాశక్తి లేకుండా కర్మలు చేయాలి. జ్ఞానేంద్రులు ఎవరో పొందవలసినటువంటి అనుభూతి ఏమిటో దాని గురించి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడితో ముఖ్యంగా తెలియదు. అరిషడ్వర్గాలను కూడా జయించమంటారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మనసు వీటి వలన మానవుడు అధపాదాలకు. కాబట్టి వీటిని జయించాలనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడితో ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. ధర్మం రక్షిత, ధర్మాన్ని నీవు రక్షితే ధర్మం నీకు. కాబట్టి ధర్మ మార్గము పర్యవరించము అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడితో తెలియజేసి సత్కార్యం ఉన్నాయో అవన్నీ యజ్ఞ స్వరూపాలుగా మారుతాయి అనేటువంటి విషయాన్ని గురించి కూడా భగవంతుడితో ముఖ్యంగా తెలియదు. ఈ యొక్క యజ్ఞములు అనేటువంటి బహువిధ ప్రకారం ఇక్కడ హోమయజ్ఞాన్ని గురించి వివరంగా తెలియజేయడం. హోమయజ్ఞాన్ని, ద్రవ్యయజ్ఞమని, తపోయజ్ఞమని, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞమని, ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమే, ఆహార నియమము కూడా ఒక యజ్ఞమే. ఈ యొక్క యజ్ఞ స్వరూపంగా కర్మలు చేయము, కర్మలు అకర్మను చూడము అనేటువంటి విషయాన్ని భగవంతుడిలో ముఖ్యంగా తెలియజేయడం. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మవేదైవ గంధత్వం బ్రహ్మకర్మ సమానం. హోమము, హోమాగ్ని, హోమాగ్ని హోమం చేయవాడు అంతయు బ్రహ్మమయమే ఉన్నది అనే భావంతో యజ్ఞం యొక్క ఫలితాన్ని మనం అందగలని ద్రవ్యం పద్ధం అంటే మనం సంపాదించుకుంటుంది దానం, దానంతో పుట్టివారు అనాథాలు ఇటువంటి దేవాలయం సత్కార్యముల కొరకు చేయడం ఏమవుతుంది, అది ద్రవ్యయజ్ఞంగా ఏర్పడుతుంది. తపోయజ్ఞము అంటే తపస్సు, అంటే ఇంద్రియములు తప్పింపజేయడమే తపస్సు. లేదా గడ్డ మీద పెట్టుకుని తలకాయ కాలం మీద ఇంద్రియం తగ్గింపజేయడమే తపస్సుగా పిలువబడుతుంది. ఇది శారీరక తపస్సు, వాచక తపస్సు అని మానసికమైనటువంటి తపస్సులు. శరీరంలో జరిగేటువంటి తపస్సు అంటే బ్రహ్మచర్యంగా ఉండడం, అహింసా సిద్ధాంతాన్ని పాటించడము, మరియు దేవతలు, గురువులను, పెద్దలను పూజించడం ఏదైతే ఉందో అది శారీరకంగా జరిగే కర్మ. కాబట్టి శారీరక యజ్ఞము. వాచకం, మన మాట ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి, సత్యవంతంగా ఉండాలి, ఇతరుల మనసు నొప్పించకుండా ఉండే మాట ఏదైతే ఉందో అది వాచకమైనటువంటి తపస్సుగా పిలువబడుతుంది. ఇక మానసికమైనటువంటి అంతఃకరణ శుద్ధిగా ఉండడం, మౌనంగా ఉండడం, ధ్యానములో ఉండడం, ఆత్మనిగ్రహంలో కలిగి ఉండడం ఏమైతే ఉందో అది మానసికమైనటువంటి తపస్సుగా. దీని యొక్క వివరణ మొత్తం 17వ అధ్యాయం శబ్దాత్ర విభాగంలో ఉంది. ఇక్కడ మార్చుకుని తెలియజేయడం అంటే జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రాణాయామం కూడా ఒక యజ్ఞం, ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా ఒక యజ్ఞం. కాబట్టి మనం ఈ యొక్క దీన్ని కూడా ఒక యజ్ఞంగానే పిలుపాలి అనేటువంటి అధ్యాయం గురించి భగవంతుడి పూరకము, కుంభకము, రేచకము దీని వల్ల మన శరీరం తేలిక, మనస్సు కూడా ఆహ్లాదంగా, మనసు కూడా నిర్మలం. కాబట్టి అటువంటిది కూడా యజ్ఞంగానే పిలువబడుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత ఆహార నియమాలను కూడా తెలియదు. చాలా అధ్యాయంలో ఆహార నియమాలను గురించి తెలియజేయలేదు. ఇక్కడ కూడా ఆహారం కూడా సాత్వికమైనటువంటి ఆహారం, సులభంగా జీర్ణమై బలవర్ధంగా ఉండి రుచికరంగా ఉండి జిడ్డుతో కూడినటువంటి ఆహారం ఏమైనా అది సులభంగా జీర్ణమవుతుంది. మనసును కూడా నిర్మలమైన మనసే
జీవనకు దారి అటువంటి ఆహారం తీసుకోవాలి. అటువంటి దానిని మనం స్వీకరిస్తే మన మనసు ప్రశాంతతగా ఉండగలదు. దీని యొక్క వివరణ కూడా శతాబ్దర విభాగం ఇక్కడ మాత్రం మంచిగా తెలియదు. కాబట్టి ఈ విధంగా యజ్ఞాలు ఉంటాయి అనేటువంటి విషయానికి భగవంతుడికి తెలియదు. కర్మలో అకర్మాన్ని దర్శించమని అంటాడు. కాబట్టి అకర్మలో కర్మం అంటే కర్మం చేసి నేను చేస్తున్నా అనే భావన కాకుండా భగవంతుడు చేయిస్తున్నాను, నేను చేస్తున్నాను, దాని యొక్క ఫలితం నాకు భగవంతుడు ఎంతైతే అంత స్వీకరిస్తారని భావనలో ఉన్నాం. అది కర్మలో అకర్మం కానీ మనం తెలుసుకోగలమనేటువంటి విషయాన్ని తెలియజేసి గుణకర్మ విభాగాల బట్టి 4 వర్ణాలను సృష్టించాను. బ్రాహ్మణులని, వైశ్యులని, శూద్రులని, క్షత్రియులని 4 రకమైన వర్ణముల వారు వారు చేసుకున్న కర్మ స్వభావాన్ని బట్టి బ్రాహ్మణుడే బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం బ్రహ్మతత్వం తెలిసిన వాడే నిజమైనటువంటి బ్రాహ్మణుడుగా అతను వేదాధ్యాయం చేస్తాడు. జ్ఞాన విజ్ఞానాలతో జీవిస్తూ ఉంటాడు. పౌరోహికమైనటువంటి చేస్తూ ఉంటాడు. దేవతల గురువులను పెద్దలకు అతని నిజమైన బ్రాహ్మణులుగా వెళ్ళిపోతాడు. వైశ్యులంటే వ్యాపారం చేసేవారు వైశ్యులు. ఈనాడు అందరూ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వైశ్యులు కానీ పరిగణింపబడతారు. గోరక్షణ చేయడము, వ్యవసాయం చేయడం ఇది కూడా వైశ్యుల యొక్క ప్రవృత్తిగా భావించాలని క్షత్రులు అంటే రాజ్య పరిపాలన చేయడం, శౌర్యంగా ఉండడము మరియు రాజ్య పరిపాలన సుభిక్షంగా ఉండడము, బల పరాక్రమంతో ఉండి శత్రువులు మనం తట్టుకొని నిలవగలగడం ఏదైతే ఉందో అది క్షత్రియ ధర్మంగా నిలబడుతుందనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడు ఇంట్లో ముఖ్యంగా తెలియజేయడం వరకు జరిగింది. కాబట్టి శూద్రుడు అంటే వాస్తవంగా శూద్రుడు అంటే ఈనాడు చిన్నసేపు ఉంటారు. శూద్రుడు అంటే కర్మలు చేసేవారే శూద్రుడు. కాబట్టి నేతవాడు నేత చేయవలసింది, కుమ్మరి చేయవలసింది. ఎవరు వాళ్ళ కర్మలు చేస్తేనే ఈ జీవనం సాగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కులము కాదు గుణము ముఖ్యము అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడితో ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. కులము కాదు గుణం. శబరి ఏ కులంలో పుట్టింది, వ్యాసుడు ఏ కులంలో పుట్టాడు, వాల్మీకి ఏ కులంలో పుట్టాడు. కులము కాదు గుణము ముఖ్యము అనేటువంటి విషయాన్ని గురించి భగవంతుడు తెలియదు. ఇట్టి జ్ఞానాన్ని పొందాలంటే ఒక సద్గురును ఆశ్రయం. ఆ సద్గురు ఏ విధంగా ఉండాలంటే బ్రహ్మనిష్టాపరుడై ఉన్నాడు. తాను తరించి 10 మందిని తరింపజేసేవాడు నిజమైన భూమైనటువంటి గురువుగా పిలువబడతాడు. గడ్డ మీసం పెట్టుకుని కాషాయాంబ వస్త్రధారణ దాచిన వాడు కాదు. తాను తరించాలి, 10 మందిని చేసేవాడే నిజమైన గురువుగా పిలువబడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి కూడా భగవంతుడు ఇందులో ముఖ్యంగా తెలియజేయడం అంటూ జరిగింది. అజ్ఞానాంధకారంలో అలవటుతున్న మానవులను జ్ఞాన మార్గంలో పయనింపజేసేవాడే నిజమైనటువంటి అటువంటి గురువుని పరిప్రశ్న చేసి సేవ చేసి శాస్త్రాంగ దండ ప్రణామం చేసి ఆ గురువు అనేటువంటిది పొందాలి. కాబట్టి మనకు కూడా గురువు ఎన్నుకునే సందర్భం వారు నిజమైన గురువు తాను చెప్పుతూ తాను అటువంటి గురువునే ఎన్నుకోవాలి. శిష్యుడు కూడా మనం చెప్పినటువంటి మాటలని నిత్య జీవితంలో ఆది కూడా సెలెక్ట్ చేసుకొని శిష్యుడిని మనం తయారు చేసుకోవాలి. ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నారు. సరే ఈ విధంగానే మనం సొంతంగా ఏ విధంగా చేసుకుంటాము. ఆ పక్కపడి గ్రామస్తులు అతన్ని ఆహ్వానిస్తారు. సరే ఆనాడు వాహనాలు లేకుంటే అయితే ఏ విధంగా అంటే కాలినడకనైనా లేకుంటే బండ్లతో వాటితో పోయేవారు. కాబట్టి గురువుగారు 4 రోజుల కొరకు పోతున్నాడు. కాబట్టి 4 రోజులు కావాలంటే కమండలు, దర్భతాప, వస్త్రాలు, మిగతా ఏదో సామాను సాగు సంబంధించిన బండిని వేసుకొని ప్రయాణమైపోతారు. కొద్ది దూరం పోయిన తర్వాత ఆయనకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన తర్వాత పడ్డ తర్వాత పడిన సందర్భంలో ఆ శిష్యులతో చెప్తాడు కదా, ఈ వస్తువులను జాగ్రత్తగా ఉండి నేను నిద్రలో ఉపక్రమిస్తున్నాను. కొద్ది దూరం పోయిన తర్వాత ఆ కమండలం అనేటువంటిది కింద పడిపోతే ఆ శిష్యులు చూస్తారు. పడితే బయట పెట్టమని అనలేదు. కాబట్టి ఏమి వాళ్ళు ఆలోచించరు. అది అక్కడే చూసుకుంటూ పోతారు. తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత ఆయన మెలకపోతే కమండలం కనబడి కమండలం ఏంటంటే కింద పడిపోతుంది. అది ఈ మాత్రం ఇంకిత పడిపోతే తీసేటువంటి ఇంకిత జ్ఞానం చూడు అని అంటే ఎవరైనా దొంగలించినా ఇంకేదైనా ఆపద కలిగితే వాటిని జాగ్రత్తగా ఈ మాత్రం అర్థం చేసుకోలేరా అని కోపగించి సరే నేనే ఈ బండిలో ఏ వస్తువు పైన పెట్టమని అంటాడు.
సరే మన నిధులు కొన్ని దూరం పోయిన తర్వాత ఆ బండి పెట్టేటువంటి ఎడ్డు పెండ పెడుతుంది. పెండ పెడుతుంటే ఆ పెండని బండి పైన తోస్తూ ఉంటారు. అది పాప గురువు గారి ముక్కు దిక్కులు పోయి వాసన భరించలేక తెలివికి వస్తారు. తెలివికి వచ్చి ఏం చేస్తున్నారు తిట్టులాంటి ఏం లేదు, మీరు ఏ వస్తువు పడిపోయినా బయటకు తోసి కాబట్టి పెండ పడిపోతుంది, పెండ నుంచి పైకి. అరే ఏ వస్తువు అవసరమో ఏ వస్తువు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని కోపగించుకో. సరే ఒక లిస్టు రాజేస్తా, ఆ లిస్టులో ఏ వస్తువు పోయినా పైకి తీసి పెట్టున్నాను అంటే ఆ బండి పైనటువంటి కమాండర్ దర్పదాగా పుస్తకాలు ఇతర ఆ లిస్ట్ అంతా రాజేస్తాను. నాకు కొద్ది దూరం పోయినప్పుడు ఒక కారు వస్తుంది. ఆ కారు ఏడవారుగా ఉంటుంది. ఆ యొక్క బండి పైకి ఆ గురువు గారు వాళ్ళు కారులో కొట్టుకపోతూ ఉంటాడు. ఆ లిస్టులో చూస్తే గురువు గారు కొట్టుకపోయి వెళ్ళలేదు కాబట్టి చూసుకుంటాం. అంటే అటువంటి శిక్షులకు కూడా మనం తయారు నదీనాం సాగరం అన్నట్టు అయిపోయింది. కాబట్టి మనం శిక్షులను కూడా తయారు చేస్తున్నాం. వాడు మన విధానం ఎందున్నాడా ఆచరిస్తున్నాడు. అటువంటి శిక్షులే త్యాగాలు తెలుసుకోవాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా కాబట్టి గురు శిష్య సాంప్రదాయం చాలా ఉత్కృష్టమైనటువంటిది. కాబట్టి గురువులు కానీ శిష్యులు కానీ సరైన పద్ధతులు ఉంటేనే అటువంటి గురువు మనం సెలెక్ట్ చేసుకోవాలి అని ఇటువంటి విషయాలు తెలియదు. కాబట్టి శ్రద్ధ అవార్డులు అవుతాయి. శ్రద్ధ గలవానికి ధ్యానం అనేటువంటి అవ్వగలం. సంశయాత్మ సంశయం గలవానికి గర్భల రూపంలో సుఖం లేదు. కాబట్టి భగవంతుని పైన కానీ గురువు పైన కానీ ఎవరికి విశ్వాసం ఉండదు. వాడు నదీనాం సాగరం అన్నట్టు. శ్రద్ధ అనేటువంటి ప్రతిదానికి అవసరం. శ్రద్ధ ఉంటేన మానవుడు జీవనం మనం లౌకికానికైనా శ్రద్ధ అవసరమే, పారమార్థికమైన దానికైనా శ్రద్ధ అవసరం. కాబట్టి సంశయంతో ఏమి చేయలేదు. సంశయం ఉంటే ఒకవేళ అడిగి తెలుసుకుని ఆ సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి. కానీ సంశయంతో జీవనం మన సాగితే వారి జీవనం దుష్కరంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని అందరూ పొంది ఆ భగవంతుడు ఒక పాత్ర కావాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర తత్ర శ్రీ నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము గీతాంకార తాపస మందార మాంగులేసే గీతా జ్ఞానయజ్ఞం మన గాయత్రి ఆశ్రమంలో 24 తారీఖు నుంచి 28 తారీఖు వరకు పెట్టినాము. తంగెలపల్లిలో మనకు ప్రోగ్రామ్ అక్కడ చేయాలని సంకల్పం ఉన్నందుకు అక్కడ వాళ్ళని కూడా మన ఈ చిన్మయ మిషన్ వాళ్ళ ఉపన్యాసం వినిపించాలనే ఉద్దేశంతో పెట్టాము. అయితే వాళ్ళ కొత్తగా వాళ్ళు మంది గ్యాదర్ అవుతారో లేదో ఒక సంశయం ఉంది. అందుకని మేము అట్లీస్ట్ పొద్దున 8 గంటలకి తయారయ్యి మా గాయత్రి ఆశ్రమానికి వస్తే స్వామికి ఒక 10 మంది కనపడితే కొద్దిగా ఉత్సాహంగా చెప్పగలుగుతాడు. అదే ఉద్దేశంతో మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి 8 గంటల కల్లా తయారయ్యి అక్కడికి 8:30 కల్లా వస్తాయంటే మన 10 గంటల కల్లా మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోతుంది. మేము అందరినీ చేస్తాం. మీకు తెలుసు అందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మేము అందరితో ప్రార్థిస్తున్నాము. మాది గాయత్రి ఆశ్రమంలో బుధ గురు శుక్ర శని 4 రోజులే. మన తంగెలపల్లి మార్కండే టెంపుల్లో మాత్రం 5 రోజులు 24 సాయంత్రం కూడా ఉంటుంది. మళ్ళీ 28 వరకు శనివారం వరకు ఉంటుంది సాయంత్రం ప్రోగ్రాం. అది అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం. బాలకృష్ణ భగవాన్ की जय। कृष्ण भगवान की जय।
दक्षिणां मंगलीरांजन ओम जय भगवती जय 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 भगवती जय हरि कमल विहारी हरि कमल विहारी सुंदर सुपुनी जय ओम जय भगवती जय नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्।
तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ गोपालाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् ॐ शभानुजाय विद्महे कृष्णप्रियाय धीमहि तन्नो राधा प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुष्टि प्रचोदयात् ॐ आकाशात्मकं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारं केशवं प्रति गच्छति గీతా ప్రచార సేవా సమితి సభ్యులకు తెలియాలి. యూట్యూబ్ నుంచి ప్రతి 700 ఎపిసోడ్ నేను పెట్టి ఉన్నాను. గతంలో 700 నుంచి 1వ ఎపిసోడ్ నుంచి ఏంటంటే శ్రీ మహాభారతం అనేది గతంలో కానీ భవిష్యత్తులో కానీ అంత వివరంగా ఎవరు చెప్పి ఉండరు. మా గురువు గారు శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు సవివరంగా చెప్పి ఉన్నారు. ప్రస్తుతము అక్షర పరబ్రహ్మ యోగం యొక్క పూర్తి అధ్యాయం కంప్లీట్ అయింది. ఆ అధ్యాయం యొక్క మహిమ కథ కూడా ప్రస్తుతం తెలియజేస్తున్నారు. అది 700 శ్లోకంలో ఉంది. మీరు అంతకన్నా ముందు తెలుసుకోవాలంటే కూడా ముందుకు పోయి తెలుసుకోవచ్చు. ఆ వీడియో ప్రతి ఎపిసోడ్ నేను గ్రూప్లో పెడుతున్నాను, మీరు గమనించి దాన్ని చూడగలరు. అయితే ఇక్కడ మన అధ్యక్షుల వారు మొత్తం అధ్యాయం గురించి మొత్తం సంక్షిప్తంగా మనకు తాత్పర్యం తెలియజేస్తున్నారు. ఎందుకంటే శ్లోకాలు చదివినాక ఆ అధ్యాయం యొక్క తాత్పర్యం చదివితేనే దాని ఫలితం, దాని పుణ్యం మనకు లభిస్తుంది. కాబట్టి అధ్యక్షుల వారు చెప్పిన సంక్షిప్త వివరణను మనం శ్రద్ధతో వింటే మాత్రమే మనం ఇక్కడికి వచ్చి ఈ పారాయణం చేసిన ఫలితాన్ని పొందుతామని భక్తులందరూ గమనించాలి. అయితే అధ్యాయంలో ఉన్న ప్రతి శ్లోకాన్ని వివరంగా, అంటే వివిధ గురువులు వారి వారి అభిప్రాయం గతంలో ఎంతోమంది చెప్పి ఉన్నారు. చిన్మయ విషయం వారు కూడా చెప్పి ఉన్నారు. అయితే స్వామీజీ వారు వారి ధోరణిలో కూడా చెప్తున్నారు. ఆ శ్లోకం 20 మన తాత్పర్యం ఎపిసోడ్ 20 నిమిషాలు ఉంటుంది. అందులో 5-6 శ్లోకాలకు తాత్పర్యం చెప్తారు గురువు గారు. మీరు సమయం తీసుకొని ఆ శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని పరిశీలించి వినాలి. ఆ పుణ్యాన్ని మీరు కూడా పొందాలి. ప్రతి అధ్యాయం కంప్లీట్ అయినాక ఆ అధ్యాయం యొక్క కథ మహిమ, దాని యొక్క పుణ్యం అది ఎంత ఉంటుంది అనేది స్వామి గారు చాలా వివరంగా చెప్పి ఉన్నారు. కాబట్టి మీరందరూ గ్రూప్లో పెట్టుకున్న ఆ ఎపిసోడ్లను గమనించి శ్రద్ధతో విని ఆ పుణ్యాన్ని మీరందరూ పొందాలని చెప్పి కోరుతున్నాను. भगवान की जय। कृष्ण भगवान की जय। गीता माता की जय। गीता माता की जय। वासुदेवा 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 नमो पार्वती ఈనాటి కార్యక్రమం ఈ ఆలయంలో తరపడింది. విచ్చేసినటువంటి భక్తులకు ఆ భగవంతుడు హస్తైశ్వర్యములు, ఆయురారోగ్యములు, సుఖశాంతులను కలిగించాలని కోరుకుంటూ ఉన్నాము. వచ్చే వారము గాయత్రి పరివారంలో అదే ఉదయం ఉంటుంది. ఉదయము 10 గంటలకు ఉంటుంది.
10 గంటల నుంచి 12-12:30 తర్వాత వచ్చిన భక్తులకు కూడా అన్న ప్రసాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గ్రహించాలని కోరుతున్నాం. అక్కడ గీతా జ్ఞాన యజ్ఞం జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం గీతా ప్రసాద సమితి సభ్యులను కూడా ఆదివారం నాటి గీతా పారాయణ చేయమని అన్నాను. కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ మన యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చేస్తున్నాను. గీతా జ్ఞాన యజ్ఞ ఆహ్వానం మనకి ఇవ్వడం జరిగింది. తేదీ 24/9/2024 మంగళవారం నుండి తేదీ 28/9/2024 శనివారం వరకు ఉపన్యాసకులు పూజ్య శ్రీ స్వామి యజ్ఞానంద చిన్మయ మిషన్ జగదేవ్పూర్ గారికి శివాపరాధ క్షమాపణ స్తోత్రం మరియు కర్మయోగములపై ప్రవచనం. ప్రారంభ కార్యక్రమం తేదీ 24/9/2024 మంగళవారం సాయంత్రం గంటల 6:30. ఈ యొక్క ప్రారంభ కార్యక్రమాన్ని మార్కెట్ గురించి అందరూ ఉంటుంది కాబట్టి ప్రారంభ కార్యక్రమం కూడా అందరూ వచ్చి ఆ యొక్క కర్మయోగం పైన 5 రోజుల ప్రవచనం ఉంటుంది కాబట్టి ఆ ప్రవచనాన్ని వినాలని సరే. ఉదయం అనేటువంటిది గాయత్రి పరివారం లోపల ఈ యొక్క శివాపరాధ క్షమాపణ స్తోత్రం ఉంటుంది. ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు లింగాష్టకం హనుమానిక హరిత పారాయణ అంటే 9 గంటల వరకు పారాయణ కార్యక్రమం ఉంటుంది. 9 గంటల నుండి 10 గంటల వరకు శివాపరాధ క్షమాపణ స్తోత్రంపై ప్రవచనాలు. కాబట్టి ఉదయము మన గాయత్రి పరివార ఆశ్రమంలో ఉంటుంది. సాయంత్రము మార్కండే గుడి గంగల పెళ్లి ఉంటుంది. కాబట్టి మనం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఇప్పుడు పితృపక్షం, ఈ పితృపక్షంలో పాల్గొనడం చాలా శ్రేష్టమైనటువంటి జ్ఞాన యజ్ఞాన్ని. కాబట్టి పితృలను కూడా మనం ఆరాధించిన వాళ్ళు జాగ్రత్త. కాబట్టి ఎక్కువ మంది సంఖ్యలో పాల్గొనాలి. ఈ పితృపక్షంలో కూడా ఇటువంటి జ్ఞానాన్ని మహాభాగ్యంగా భావించి అందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఉదయం సాయంత్రం కార్యక్రమం అక్కడి వరకు మనం మన ద్వారానే వెలిసింది కాబట్టి అటువంటి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలి అనేటువంటి విషయాన్ని ఉదయం సాయంత్రం కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి. అట్టి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తారని మనం ముగిస్తున్నాము. మరి ఓ